భాగ్యనగరంలో ఆషాఢమాస బోనాల సందడి నెలకొంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి బోనం కోసం ఉదయం నుంచే కోటపై ఉన్న జగదాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. లంగర్ హౌస్ నుంచి తొట్టేలా ఊరేగింపు కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. భాగ్యనగరంలో ఆషాఢమాస బోనాల సందడి నెలకొంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి బోనం కోసం ఉదయం నుంచే కోటపై ఉన్న జగదాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. లంగర్ హౌస్ నుంచి తొట్టేలా ఊరేగింపు కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. మన విజువల్స్ లో చూస్తున్నాం. భక్తులు పెద్ద సంఖ్యలో గోల్కొండ అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు వస్తున్నారు. అక్కడ చాలా మంది కూడా అమ్మవారి వేషధారణలో ముర్రాటలు ఏవైతే బోనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించేందుకు వస్తున్నారు. ఇంకోవైపు పోతురాజుల విన్యాసాలు కూడా అక్కడ ఆకట్టుకుంటున్నాయి. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చాలా మంది భక్తులు ఉదయం నుంచి అమ్మవారికి బోనం సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఇంకోవైపు ఆ మహిళలు, చిన్నారులు, మగవాళ్ళు ఎవరైనా వయసుతో సంబంధం లేకుండా, ఎటువంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ కడుతున్నారు. భాగ్యనగరంలో ఆషాఢమాస బోనాల సందడి నెలకొంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి బోనం కోసం ఉదయం నుంచే కోటపై ఉన్న జగదాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. లంగర్ హౌస్ నుంచి తొట్టేలా ఊరేగింపు కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. ఇక ఈ బోనాలకి సంబంధించి భాగ్యనగరం కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటుంది. ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాల సందడి భాగ్యనగరంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు గోల్కొండ బోనాలకి సంబంధించి అక్కడ గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా అంగరంగ వైభవంగా ముస్తాబై కనిపిస్తున్నాయి. మొత్తం గోల్కొండ అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. పోతురాజులు అలాగే మహిళలు అందరూ కూడా బోనాల్ని అమ్మవారికి సమర్పించేందుకు వస్తున్నారు. ఉదయం నుంచి కూడా భక్తులందరూ అమ్మవారికి బోనం సమర్పించేందుకు క్యూ కడుతూ వస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ బోనాల పండుగలో పాల్గొంటూ ఉంటారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకుంటూ, బోనాలు సమర్పించి కూడా తమ మొక్కులు తీర్చమని అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు. ఆషాఢ మాసం వచ్చిందంటే భాగ్యనగరం అంతా కూడా బోనాలతో సందడి చేస్తూ ఉంటుంది. జోగినీలందరూ కూడా బోనాలు తలపై పెట్టుకొని కూడా భక్తులందరితో పాటు అమ్మవారికి బోనం సమర్పించేందుకు వస్తున్నారు. ఆ నృత్యాలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. చాలా మంది కూడా అమ్మవారి వేషధారణ వేసుకుని పోతురాజులందరూ కూడా ఆడుతున్న దృశ్యాలు గోల్కొండ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి.